ప్రభువునందు ప్రియాతి ప్రియులైన మీకందరికీ రక్షకుడు ప్రభువునైన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రాతకాలపు అనేక శుభ వందనములు తెలియచేస్తూ ఉన్నాను. సర్వశక్తుని ఆశీర్వాదములతో మీరును మీ సంతతియు మీకు కలిగిన సమస్తమును నిండార ఆశీర్వదించబడి ఆనంద సంతోషములతో ఆయన సన్నిధిలో జీవించున్నట్లు ఆయన కృపకు పాత్రులగుదురుగాక. ఈ ప్రాతకాల సమయములో పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ దైవ వాక్కు నుండి లూకా వ్రాసిన సువార్త 12వ అధ్యాయము 12వ వచనమును ఈ దిన భాగంగా చదువుకుందాం. లూకా వ్రాసిన సువార్త 12వ అధ్యాయము 12వ వచనం. మీరేమి చెప్పవలసినది పరిశుద్ధాత్మ ఆ గడియలోనే మీకు నేర్పును అనెను. మీరేమి చెప్పవలసినది పరిశుద్ధాత్మ ఆ గడియలోనే మీకు నేర్పును అనెను. ప్రభు తన శ్రేష్టమైన ఈ వాక్య భాగమును మన ప్రతి ఒక్కరి జీవితములోనూ అనుభవములోనికి తెచ్చి ఆశీర్వదించునుగాక. నా ప్రియులారా, పరిశుద్ధాత్మ ఆ గడియలోనే మీకు నేర్పును అన్నప్పుడు ఏ గడియ అది? ఏ గడియ? 11వ వచనంలో వారు సమాజ మందిరముల పెద్దల యొద్దకును అధిపతుల యొద్దకును అధికారుల యొద్దకును మిమ్మును తీసుకుని పోవునప్పుడు మీరు ఎలాగూ ఏమి ఉత్తరమిచ్చేదమా, ఏమి మాట్లాడుదుమా అని చింతింపకుడి. ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు వారు తన శిష్యులకు బోధిస్తున్న విషయం ఇది. ఎందుకు వీరు ఈ విధంగా సమాజ మందిరముల పెద్దల యొద్దకును అధిపతుల యొద్దకును అధికారుల యొద్దకును తీసుకుని పోతారు అంటే, వీరందరూ మతస్థులు, యూదా మతానికి చెందినవారు. మత నిష్ఠల యందు, మతమును గుర్చిన బోధల యందు, మత అధికారముల యందు ఉన్నవారు వీరు. అయితే వీరు మతమునందున్నవారే కానీ మార్గముందున్నవారు కారు. మార్కు సువార్త 10వ అధ్యాయంలో 17వ వచనంలో చూచినట్లయితే, ఆయన బయలుదేరి మార్గమున పోవచ్చుండగా ఒకడు పరిగెత్తుకొని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడనగుటకు నేనేమి చేయుదును అని ఆయన్ని అడిగాను. యేసు, నన్ను సత్పురుషుడని ఎలా చెప్పుచున్నావు? దేవుడొక్కడే గాని మరి ఎవడును సత్పురుషుడు కాడు. నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపము అను ఆజ్ఞలు నీకు తెలియను కదా అని అతనితో చెప్పాను. అందుకతడు, బోధకుడా, బాల్యము నుండి ఇవన్నీ అనుసరించుచునే ఉంటిని అని చెప్పాను. యేసు అతని చూచి అతని ప్రేమించి, నీకు ఒకటి కొదువుగా ఉన్నది, నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించుము అని చెప్పాను. నా ప్రియులారా, చూస్తున్నాం ఇక్కడ మత సంబంధమైన నిష్టలు, మత సంబంధమైన ఆచారములు, ఆజ్ఞలు అన్నిటినీ అనుసరిస్తూనే ఉన్నాను, కానీ నాకు నిత్య జీవము లేదు అని చెప్తున్నాడు. కాబట్టి నిత్య జీవం పొందాలి అనే ఆశ తనలో ఉన్నట్టుగా చూస్తున్నాం. నా ప్రియ చెల్లి, నా తమ్ముడా, ఈ లోకంలో నీవు ఏ మతమైనా సరే, ఎటువంటి ఆజ్ఞలైనా సరే, ఉపదేశములైనా సరే, యజ్ఞయాగాదులైనా, జప తపములైనా, తీర్థయాత్రలైనా, నీలాలైనా, నిలువు దోపిడీలైనా, మనం ఎంతో భక్తిగా నమాజులు చేస్తూ ఉన్నా, ప్రార్థనలు చేస్తూ ఉన్నా, ప్రియులారా,
మన మత నిష్టలు మన పరిశుద్ధునిగా చేయలేవు. కనుక ఇంత భక్తిగా బ్రతుకుతున్న ఇతడు ఏమంటున్నాడు? నిత్య జీవం పొందుటకు నేనేమి చేయవలను? మనకేమర్థమవుతోంది? ఈ మత నిష్టల వలన, నిష్ఠాగరిష్టల వలన మనకు నిత్య జీవం అనగా మోక్షము రాదు అని. ఎందుకని? వాక్యం చెప్తోంది 64వ అధ్యాయం 6వ వచనం యెషయా గ్రంథంలో, మా నీతి క్రియలన్నయు మురికి పేలికల వలె ఆయను అని. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు అని. కనుక జన్మ కర్మ పాపములు పోగొట్టుకునేందుకొరకు మనం చేసే యజ్ఞయాగాదులైనా, జపతపములైనా, నమాదులైనా, ప్రార్థనలైనా ఇవేవి సరిపోవు. మరి ఏం చేయాలి? యేసు ప్రభు అన్నారు, నీవు నన్ను వెంబడించుము అన్నారు యవనస్తునితో. అనగా ప్రభువుని ఎందుకు వెంబడించమన్నాడు అంటే, నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు అన్నారు. నీవు తండ్రి యొద్దకు రావాలి అంటే, దేవుని యొద్దకు రావాలి అంటే, నిత్య జీవాన్ని పొందాలంటే, నీవు పరలోక ప్రాప్తిని, పరంధామమును చేరాలంటే నేనే మార్గం అంటున్నారు. ఏమిటి ఆయన మార్గముగా? ఏమిటి ఆయన ఈ మార్గాన్ని ఎట్లా స్థాపించాడు అంటే, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 19-20వ వచనంలో, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 19-20 వచనాల్లో, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినది నేను మార్గమున అనగా ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది కనుకను. ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. ఆయన రక్తం, మొదటిగా ఆయన దైవ మానవుడు, ఆయన పరలోకము నుండి వచ్చినటువంటి వాడు, పవిత్రమైన కన్యక గర్భములో జన్మించినవాడు, పరిశుద్ధునిగా జీవించినవాడు, పాపాత్ములమైన మనందరి పాపములను తన మీద వేసుకుని, ఇదిగో లోక పాపమును మోసుకుని పోవు దేవుని గొర్రె పిల్ల అని పిలువబడిన ప్రభు మనందరి పాపములకు ప్రాయశ్చిత్తార్థమైన బలిగా తన్ను తాను అప్పగించుకున్నారు. ఆయన కాచిన పరిశుద్ధ రక్తధారల వలన మనం పరిశుద్ధపరచబడేందుకు ఈ సాధనాన్ని ఆయన సిద్ధపరిచాడు. ఇదే 10వ అధ్యాయంలో 29వ వచనంలో, తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తము. కానీ ఒక పాపి పరిశుద్ధునిగా తీర్చబడాలి అంటే ఈ నీతి క్రియల వలన కాదు కానీ, ఈ ధర్మకార్యముల వలన కాదు కానీ, మత నిష్ఠల వల్ల ఏమాత్రం సాధ్యం కాదు కానీ, ఆయన మన కొరకు చిందించిన పరిశుద్ధ రక్తము చేతనే మన పాప శాపములు పోగొట్టుకొనగలము. 9వ అధ్యాయం 22వ వచనంలో కూడా, రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలుగనేరదు అని సామాన్యముగా చెప్పవచ్చును. కనుక రక్తమును చిందించిన యేసుక్రీస్తు వారు పాప క్షమాపణ కొరకే ఈ కార్యాన్ని చేశారు. కనుక యేసు రక్తమందలి విశ్వాసము చేత మనము నీతిమంతులముగా తీర్చబడే భాగ్యాన్ని కలిగి ఉంటాము అని 3వ అధ్యాయం రోమ 24వ వచనంలో చూస్తాం. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము దేవుని యొద్దకు చేరాలంటే, పరలోకానికి చేరాలంటే, తండ్రి యొద్ద కనుక మన సృష్టికర్త యొద్దకు మనం చేరాలంటే, మన కార్యములు, మన మతనిష్టలు కాదు కానీ, క్రియల వలన కాదు కానీ, విశ్వాసం వలన మాత్రమే మనం ఈ గొప్ప భాగ్యాన్ని పొందగలం. అందుకే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 7వ వచనంలో, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 7వ వచనంలో 8వ వచనం, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు గనక ఎవడను అతిశయపడ వీలు లేదు. క్రియల వల్ల మనము ఆ పరలోకాన్ని చేరలేం. మన క్రియల వలన పరలోకానికి చేరలేం. ఒక దైవజనుడు ఇలా అంటాడు, వెన్న చాలా మంచిది, పాలు తోడేస్తే పెరుగు,
పెరుగును చిలికితే వెన్న వస్తుంది, వెన్న కాస్తే నెయ్యి వస్తుంది. ఈ వెన్న చాలా మంచిది, గట్టిగానే ఉండొచ్చు. దీనితో మనం సముద్రానికి వంతెన కట్టగలమా? సాధ్యం కాదు. ఎందుకని? వెన్న మంచిదే, సముద్రానికి వంతెన కట్టడానికి ఇది పనిచేయదు. అలాగే నీ నీతి క్రియలు చాలా మంచివే, నువ్వు భక్తిపరుడివే, కానీ నీ జన్మ కర్మ పాపములు పోగొట్టేందుకు ఇవి సరిపోవు. అందుకే దేవుడే తానే మన జన్మకర్మ పాపములన్నిటికీ ప్రాయశ్చిత్తార్థముగా తానే మానవుని ఆకారంలో దిగివచ్చి అందరి పాపముల కొరకు పరిశుద్ధ రక్తధారణ చిందించాడు. ఆ రక్తమందలి విశ్వాసం వలన మాత్రమే మన పాపములు పోగొట్టుకొనగలము, పరలోకానికి చేరగలము. కాబట్టి ఆ యవనస్తుడు నన్ను వెంబడించుమని ప్రభువు చెప్పినప్పుడు తాను వెంబడించడం సిద్ధమే, కానీ అక్కడ అతను ఒక అభ్యంతరం ఉంది, ఆస్తి. అతను మిగులు ఆస్తి గలవాడు కనుక దాన్ని బీదలకు ఇచ్చివేసి నువ్వు నన్ను వెంబడించు అన్నారు ప్రభు. తన ఆస్తిని పోగొట్టుకోవడానికి ఇష్టం లేని అతడు పరలోకాన్నైనా పోగొట్టుకుంటాను కానీ ఆస్తిని మాత్రం నేను ఎవ్వరికి ఇవ్వను అని ధనాపేక్ష కలిగిన వాడై ముఖం చిన్నబుచ్చుకుని వెళ్ళిపోయాడని చెప్పబడుతోంది. చెల్లి, నా తమ్ముడా, ఈ ఉదయకాల సమయంలో నీకు పరలోకము, ఆ నిత్య జీవం, పరంధామం, దేవుని యొద్దకు యుగయుగాలు జీవించే నిత్య జీవం నీకెంతో ప్రాముఖ్యమైంది. ఈ లోక ధనధాన్యాదులు నీ వెంట రావు, అవి నీకు సుఖాలు ఇవ్వవు, అది నీకు పాపమును పోగొట్టి పవిత్రునిగా చేయదు. కనుక మత నిష్టలు ఏమాత్రము కూడా పరలోకానికి చేర్చవు. లేక ఈ ధనము, ఈ హోదాలు, ఈ పలుకుబడులు ఈ ఏవి పరలోకానికి చేర్చవు. అందువల్ల యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చినప్పుడు ఈ మత పెద్దలు, అధికారులు వీరందరూ కూడా తమ మతమును గూర్చి వారెంత ఆసక్తి కలిగి ఉన్నారు, కానీ వారి పాపమును పోగొట్టుకునాలనేటువంటి ఆశ వారిలో లేకపోయింది. అది తెలియచేస్తున్న యేసుక్రీస్తు వారిని వారు హింసించేందుకు, బాధించేందుకు వెంటాడుతూ వస్తున్నారు. ప్రియ చెల్లి, నా తమ్ముడా, ఈ దినములను కూడా అంతే. యేసుక్రీస్తు వారిని అంగీకరించిన ప్రియులను వారి జీవితంలో పాపమును మాని దైవ మార్గములో ఆయన రక్తమున శుద్ధీకరించబడి ఆయనను వెంబడిస్తూ ఉన్నటువంటి ఈ దేవుని ప్రజలను హింసించేందుకు, బాధించేందుకు సమాజ మందిరములకు అప్పగించే దినాలు. అయితే ప్రభు అన్నారు, మీరు చింతపడద్దు. మీరు అప్పగించబడినప్పుడు ఏమి చెప్పుదుమా అని చింతపడవద్దు. పరిశుద్ధాత్మ మీ యందుండి అప్పుడు ఏం చెప్పాలో అది మీకు ఆలోచన చెప్తాడు అని ప్రభు స్పష్టంగా చెప్పారు. అవును ప్రియులారా, ఇది అనుభవంలో నేను మీకు జ్ఞాపకం చేయగలను. నన్ను కూడా ఈ మత సంబంధమైన నిష్ట కలిగిన వారు, మత సంబంధమైన ఆసక్తి కలిగిన వారు, పెద్దరికముల కొరకు, అధికారముల కొరకు ఆరాటపడేటువంటి వారు నన్ను కూడా ఇలాగుననే సమాజ మందిరాలంటే కోర్టులకు అప్పగించారు. అయితే ఏం చెప్పాలో తెలియని సమయంలో వారి ముందు నేను నిలబడినప్పుడు హైకోర్టులో ఎల్ నరసింహారెడ్డి అనేటువంటి చీఫ్ జస్టిస్ ఎదుట నేను హాజరు కాబడిన సమయం నన్ను హైకోర్టుకు అప్పగించారు. అన్యాయపు కేసులు నా మీద పెట్టి ఏం చెప్పాలో తెలియని పరిస్థితిలో ప్రభు నా నోరు తెరిచాడు. నేనేం చెప్పానో నాకు తెలియదు, కానీ అంత 100 మంది లాయర్ల ఎదుట ఆ హైకోర్టులో దేవుడు నా నోట ఏ మాట ఉంచాడో నాకు అర్థం కాలేదు, నాకు తెలియదు. కానీ నా మాటలు ముగియగానే 10 నిమిషాలు పిన్ డ్రాప్ సైలెన్స్ కోర్టులో ఉంది. నా మాటలు ముగియగానే ఆ చీఫ్ జస్టిస్ అని అంటున్నాడు, ముందన్నాడు, మీ మతస్థులు ఏదో సస్తారు సావండి అంటూ దూషించాడు. కానీ నా మాటలు ముగించగానే ఆయన అన్నాడు, అరేరే, మీ బైబిల్ ఏం చెప్తోంది, మీ యేసు ఏం చెప్తున్నాడు అంటూ కోర్టులో ఆయన ప్రశ్న వేయటం, నేను సమాధానం చెప్పటం. అరే, అనవసరంగా నీ మీద ఇలాంటి కేసు పెట్టారయ్యా, తీసేస్తానయ్యా, ఒక్క రుజువు ఏదైనా పెట్టయ్యా చాలు,
రేపే వాయిదా వేస్తాను, కేసు తీసేస్తాను అన్నాడు. నా లాయర్ మాట్లాడలే, ఏది సహాయపడలే. దేవుని ఆత్మ నాలో నుండి మాట్లాడిన ఆ మాటలే ఆ సమాజం అంటే ఆ కోర్టులో వెంటనే కేసు కొట్టివేయబట్టడానికి కారణమైంది. అవును, దైవ వాక్యం మన జీవితాల్లో అక్షరానుసారంగా నెరవేరుతుంది. నా ప్రియ చెల్లి, నా తమ్ముడా, తెలియ చెప్పే మాట ఏమిటంటే, దేవుడు నీకు తన పరిశుద్ధాత్మనిస్తాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడే నిన్ను ఆయా సమాజ మందిరముల్లో పెద్దలు లేక అధికారులు, ప్రధాన యాజకులు, మతస్థుల మధ్య నువ్వు నిలబెట్టబడినప్పుడు అద్భుతంగా నీ నోట తన మాట ఉంచుతాడు, అద్భుతంగా నిన్ను సంరక్షిస్తాడు. ఇది అనుభవేద్యం. ఇప్పుడు మరొక మాట జ్ఞాపకం చేస్తాను. ఈ పరిశుద్ధాత్మ మనం ఎట్లు కలిగి ఉండగలం? 2వ అధ్యాయము 37-38 వచనాల అపోస్తల కార్యాలలో, రాత్రి కాలం ముందు మేము పాడి గ్రామంలో ధ్యానం చేస్తాము దీన్ని. 2వ అధ్యాయము 37-38 వచనాలు. సహోదరులారా, మేమేమి చేతుము అని పేతురును కడమ అపోస్తలుని అడగగా, మీరు మారు మనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం పొందుడి, అప్పుడు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. కనుక ఈ పరిశుద్ధాత్మ దేవునికి ఇవ్వబడాలంటే నువ్వు మారు మనస్సు పొందాలి. ఏమిటి మారు మనస్సు? పాపములు చేసేటువంటి ఈ మనస్సును విడచి అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లాడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందునని చెప్పినట్లుగా నీ అతిక్రమములు, నీ పాపములన్నిటినీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి పాదముల మీద ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి ఇక వాటిని వెంబడించని తీర్మానించుకొని నీ మనస్సు వాటి మీద నుండి మార్చుకొని నీ పాపములన్నీ క్షమించేందుకు యేసుక్రీస్తు వారు చిందించిన రక్తధారల క్రిందికి నిన్ను తెచ్చుకున్నప్పుడు, ప్రభువా నీ రక్తముతో నన్ను కడిగి శుద్ధీకరించు అని అడిగినప్పుడు, అడిగి అలాగున పాప క్షమాపణ పొంది బాప్తిస్మాక్షములో నీవు పాలు పొందినప్పుడు, బాప్తిస్మం తీసుకున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీకు అనుగ్రహించబడతాడు. ఇది వరమే, ఫ్రీగా ఇచ్చే గిఫ్ట్ ఇది. నీవు మారు మనస్సు పొందితే పాప క్షమాపణను ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్తములు అనుభవిస్తే, బాప్తిస్మం తీసుకుంటే వెంటనే దేవుడు నీకు వరం ఇస్తాడు, గిఫ్ట్ ఇస్తాడు. అదే పరిశుద్ధాత్మ దేవుడు. ఆ పరిశుద్ధాత్మ నీలో ఉన్నప్పుడు ఈ లోకంలో వచ్చే శ్రమలు, యేసుక్రీస్తు వారిని ఆయన ఎట్లా అప్పగించుకున్నాడు ఎరుగుదాం కదా. ఈ లోకంలో ఉండే మతము, మతస్థులు లేక పాపిష్టి వారు లేక సాతాను సంబంధులు, వీరందరూ ఎంతమంది నీ చుట్టూ చేరి ఎన్ని చేసినా నీలో ఉండే పరిశుద్ధాత్మ దేవుడే నీకు మాటలను ఇస్తాడు, విజయం ఇస్తాడు, దాని శక్తిని కనపరుచుకుంటాడు. ఇది అనుభవేద్యం. కనుక ప్రియులారి, ఉదయకాల సమయంలో ప్రాముఖ్యమైన సంగతి ఏమంటే, మతము అనేది దేవుని యొద్దకు చేర్చేది కాదు, ఇది జీవన విధానం మాత్రమే. కొన్ని కులములు, వృత్తులు సమాజానికి కావలసిన వారు ఇవ్వాలి, సమాజం అంతా కలిసి ఆనందించాలి. సామాజిక వ్యవస్థ కొరకే కులములు, దాన్ని వృత్తులు ఇవన్నీ ఉంచబడ్డాయి, దైవిక సంబంధమైనవి కావు. రెండవదిగా ప్రియులారా, ఈ లోకంలో నుండి ఈ మత నిష్ఠల వలన మన పరిశుద్ధులను కాలేకపోతాం. ధనం వల్ల కానీ అధికార వల్ల కూడా మన పాపములు పోగొట్టుకోలేం. కేవలం పాపం పోగొట్టుకున్నారంటే ఆ దైవ మానవునిగా ఈ లోకంలో అవతరించిన యేసుక్రీస్తు వారు చిందించిన పరిశుద్ధ రక్తమే ఆధారం. ఈ రక్తమే నీ పాప శాపములకు విమోచన. ఈ రక్తమును ఆశ్రయించి మీరు విమోచన నొందుమని, విముక్తి నొందుమని, పాప క్షమాపణ పొందుమని, నిత్య నరకము నుండి రక్షణ పొందుమని బతిమాలుతున్నాను. రెండవదిగా ఆయన నామంలో బాప్తిస్మం తీసుకున్నప్పుడు ఈ పరిశుద్ధాత్మ దేవుడు నీకు అనుగ్రహించబడతాడు. అప్పుడు ఈ లోకంలో ఆనాడు యేసుక్రీస్తు వారిని ఎట్లా వారు హింసించారో ఈనాడు కూడా నిన్ను కూడా హింసిస్తారు. అయినను ధైర్యం తెచ్చుకునడి, నేను లోకమును జయించి ఉన్నానని చెప్పిన ప్రభువే నీకు విజయం ఇస్తాడు. ఇది అనుభవేద్యం. ప్రభువు నిన్ను ఈ చక్కని మార్గములో ఆయనను అంగీకరించి
ఈ ఆత్మదేవుని ద్వారా ఈ లోకాన్ని, ఈ లోక పోకడలను కూడా ఎదిరిస్తూ ధైర్యంగా నిలబడి ప్రభు కొరకు సాక్ష్యం ఇచ్చే భాగ్యాన్ని కలుగచేయునుగాక. ప్రార్థిస్తాను. ప్రేమగల తండ్రి, పరిశుద్ధ దేవాని పాదములు, స్తోత్రములు. ఉదయకాల సమయంలో నీ పరిశుద్ధ వాక్కులో నుండి, మా జీవిత అనుభవంలో నుండి కూడా మీ కార్యములను వివరించే భాగ్యం ఇచ్చారు. వందనాలు. ఈ మాటలు వినుచున్న ప్రియులకు మీరే దేవా లోతైన కార్యములు చేసి పాపక్షమాపణ నొంది బాప్తిస్మమును పొంది పరిశుద్ధాత్మను పొందిన వారే ఈ లోకంలో నీ కొరకు సాక్షులుగా జీవించే భాగ్యాన్ని దయచేయము. ఆత్మదేవాని కార్యాలు నెరవేర్చుమని యేసుక్రీస్తు వారి పేరిట ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప మీకు తోడైయుండును గాక. ఆమెన్. ఆమెన్.